వి మూవ్ ఆన్ నెక్స్ట్ శ్లోక గురు ప్రార్థనే. ఇది అందరికీ శ్లోకం తెలిసిండేదే. ఒకసారి నేను కంప్లీట్ గా చెప్పేస్తాను, తర్వాత ముగ్గురిని అడుగుతాను. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పూర్ణిమ గారు చెప్పండి. చెప్తాను. ఎస్ చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వెరీ గుడ్ అండి, చాలా బాగా చెప్పారు. కానీ ఒక నిమిషం, మంజుల గారు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఇక్కడ విసర్గ దీర్ఘ వెరీ ఇంపార్టెంట్. మనము వేదాస్ కి వెళ్ళినప్పుడల్లా దీర్ఘ, విసర్గ, అల్ప ప్రాణ, మహాప్రాణ చాలా ప్రొనౌన్సియేషన్ లో అది తెలిసిపోవాలి ఎక్కడ ఆపుతున్నాము అని. ఇప్పుడు మీరు ఫస్ట్ చరణ చెప్పారు కదా, గురు బ్రహ్మ గురుర్ విష్ణు, అక్కడ విసర్గ మిస్ చేశారండి, అదొకటి కరెక్ట్ చేసుకోండి. టోటలీ చాలా బాగా చెప్పారు. రూప గారు మీకు పీడిఎఫ్ చేరిందా? ఉంది, చూడలేదు నేను. ఎస్ అండి, ఇప్పుడు మీరు చెప్తారా అండి? గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో ఓకే, రూప గారు బాగా చెప్పారు. వినపడింది, మధ్యలో చాలా బ్రేక్ అయింది. సో మీరు కూడా ఫస్ట్ చరణలో గురు బ్రహ్మ, బ్రహ్మకి దీర్ఘం లేదండి. గురు బ్రహ్మ గురుర్ విష్ణు, బ్రహ్మ ఉంటే బ్రహ్మ చెప్పాలి, బ్రహ్మ లేదు కాబట్టి కట్ చేయాలి. గురుర్ విష్ణు, అక్కడ విసర్గ ఇస్ కంపల్సరీ. ఇంకొకసారి పాడతారా? గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వెరీ గుడ్ అండి, మీరు సగంకి కట్ చేసి మళ్ళీ ప్రొనౌన్స్ చేయొచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, హ్యాండ్ డౌన్ చేసేయండి. లక్ష్మీ శ్రీనివాస్ గారు ఎవరండి? మంజుల గారా? వీడియో ఆన్ చేయాలండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి, చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. చాలా బాగా చెప్పారు మంజుల గారు. దీర్ఘాలు, విసర్గ ఎక్కడెక్కడ ఉన్నాయనేది మాత్రమే కొంచెం మీరు ఫాలో అయితే ఇట్స్ వెరీ గుడ్. టుగెదర్ విత్ మీ మ్యూట్ మంజుల గారు. థ్యాంక్ యూ. అందరూ నాతో కలిసి పాడండి. రెడీ? గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎస్, వి మూవ్ ఆన్ నెక్స్ట్ శ్లోక ಭೂ ಪ್ರಾರ್ಥನೆ. ಕಟ್ ಆಯ್ತು ಯಾಕೆ? ಟೈಮ್ ಆಯ್ತು. ಇಲ್ಲ ఎస్, నెక్స్ట్ భూ ప్రార్థన. ఇప్పుడు నేను ఒకరికి చెప్తాను, వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. వీడియో ఆన్ చేయండి. చిత్ర గారు, చిత్ర ఎస్ అని ఉన్నారు కదా? ఎస్, థ్యాంక్ యూ. మ్యూట్ లో ఉన్నారు. ఎస్. విష్ణు శక్తి సముత్పన్నే విష్ణు శక్తి సముత్పన్నే చిత్రవర్ణే మహీతలే చిత్రవర్ణే మహితలే అనేకరత్న సంపన్నే
భూమిదేవి నమోస్తుతే. వెరీ గుడ్ అండి, బాగా పాడారు. థ్యాంక్ యూ. మ్యూట్ చేసుకోండి. లక్ష్మీ శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకొని వీడియో ఆన్ చేయండి. ఎస్. ಅವರು ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ಆಯ್ತು ಆಯ್ತು. ಆಯ್ತು. విజయ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. విజయ గారు అన్మ్యూట్ చేసుకోండి. నాకు నేమ్స్ వీడియో చెప్పొద్దునా? శిల్పా శైలేష్ చెప్పొద్దునా? ఓకే, రిపీట్ చేయండి. నెక్స్ట్ విజయ్ గారు రెడీ ఉండండి ప్లీజ్. విష్ణు విష్ణు శక్తి సముత్పన్నే చిత్రవర్ణే మహీతలే. విష్ణు శక్తి సముత్పన్నే చిత్రవర్ణే మహీతలే. అనేక రత్న సంపన్నే భూమిదేవి నమోస్తుతే. అనేక రత్న సంపన్నే భూమిదేవి నమోస్తుతే. వెరీ గుడ్ అండి, చాలా బాగా చెప్పారు. మ్యూట్ చేసుకోండి. విజయ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, థ్యాంక్ యూ. విష్ణు శక్తి కంప్లీట్ శ్లోక విజయ గారు. విష్ణు శక్తితోనే అవును, భూ ప్రార్థన కంప్లీట్ శ్లోక. విష్ణు శక్తి సమత్పన్నే చిత్రవర్ణే మహీతలే అనేక రత్న సంపన్నే భూమి దేవి నమోస్తుతే. వెరీ గుడ్ అండి, చాలా బాగా చెప్పారు. మ్యూట్ చేసుకోండి. టుగెదర్ విత్ మీ ఆల్ ఆఫ్ యూ. విష్ణు శక్తి సముత్పన్నే చిత్రవర్ణే మహీతలే అనేక రత్న సంపన్నే భూమిదేవి నమోస్తుతే. వి మూవ్ ఆన్ నెక్స్ట్. ఘంటానాథ మంత్ర. దేవతల్ని మనం ఇంటికి పిలుచుకునేటప్పుడు వాద్యాలతో పిలుచుకుంటా ఉంటాము. ఇది మనకు తెలిసిన పద్ధతే, పాతకాలం నుంచి వస్తా ఉన్న పద్ధతే. సో అందుకే ఘంటానాదంతో మనం రెడీగా ఉన్నాము పూజ చేయడానికి అని తెలపడానికి ఇది. వీడియో ఆన్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుందండి. ప్లీజ్ వీడియో ఆన్ చేయండి. థ్యాంక్ యూ. సామ్సంగ్ SM అని ఉంది కదా, వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. పూజ గారు, ఐ మీన్ Yes, పూజ ma'am. ఆత్మానంద్, సారీ పూజ వివేక్ గారు కాదు. ఎస్, ಹೇಳಿ పూజ. ಆಗಮಾರ್ತಂತು ದೇವಾನಾಂ ಆಗಮಾರ್ತಂತು ದೇವಾನಾಂ ಗಮನಾರ್ಥಂತು ರಕ್ಷಸಾಂ ತು ರಕ್ಷಸಾಂ ಕುರ್ವೇ ಘಂಟಾರವಂ ತತ್ರ ಕುರ್ವೆ ಘಂಟಾರ ತತ್ರ ಕುರ್ವೇ ಘಂಟಾರವಂ ತತ್ರ ಕುರ್ವೆ ಘಂಟಾರವಂ ತತ್ರ ದೇವತಾಹ್ವಾನ ಲಾಂಛನಂ. దేవతాహ్వాన లాంఛనం. థ్యాంక్ యూ పూజ గారు, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ ఉమా గారు హ్యాండ్ రైజ్ చేశారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, వి మూవ్ ఆన్. పవిత్ర MR గారు. 1 కంప్లీట్ లైన్ అండి, రిపీట్ చేయండి.
ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం आगमार्थं तु देवानां गमनार्थं तु रक्षसाम् पूर्वे घण्टारवं तत्र देवताह्वानलाञ्छनम् कुर्वे घण्टारवं तत्र देवताह्वानलाञ्छनम् వెరీ గుడ్ అండి, చాలా బాగా పాడారు. మేఘన గారు అన్మ్యూట్ చేసుకోండి. కంప్లీట్ శ్లోక. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం పూర్వే ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. आगमार्थं तु देवानां गमनार्थं तु रक्षसां कुर्वे घण्टारवं तत्र देवताह्वानलाञ्छनम्. వెరీ గుడ్ మేఘన గారు, చాలా బాగా చెప్పారు. మ్యూట్ చేసుకోండి. టుగెదర్ విత్ మీ ఆల్ ఆఫ్ యూ. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కుర్వే ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం ఇతి ఘంటానాదం కృత్వా. నెక్స్ట్ శ్లోక. ಭೂತೋಚ್ಚಾಟನೆ అంటే ಕನ್ನಡలో చెప్పೇಸ್ತಾನು. ನಮ್ಮ ಸುತ್ತು ಇರುವ ನೆಗೆಟಿವ್ಸ್ ಹೋಗ್ಬಿಟ್ಟು ಪಾಸಿಟಿವ್ ನ ನಾವು ಕ್ರಿಯೇಟ್ ಮಾಡ್ಕೋಬೇಕಲ್ವಾ. ಯಾವುದೇ ಆಗ್ಲಿ ನಾವು ಮನಸ್ಸಿಂದ ಹೊರಗಡೆ ಹಾಕ್ಬೇಕು, ಒಳ್ಳೇದನ್ನ ಯಾವಾಗ್ಲೂ ಒಳಗಡೆ ತಗೋಬೇಕು. మంచి ఎప్పుడు మనం తీసుకోవాలి, మనం స్ప్రెడ్ చేయాలి. చెడుని ఎక్కడికక్కడ ఆపేయాలి. అది ప్రతి ఒక్కరూ తెలుసుకున్నప్పుడు ప్రపంచమంతా మంచిగానే మారిపోతుంది. అందరిలోనూ దేవుడే కనిపిస్తాడు. సో దట్ అలా మన చుట్టూ ఉండే నెగిటివ్స్ థాట్ నే కానీ, నెగిటివ్ ఫీలింగ్స్ నే కానీ, ప్రతిదీ నెగిటివ్ ని బయటికి వేసేసి పాజిటివ్ ని మనం బిల్డ్ చేసుకోవడానికి ఈ శ్లోకం చెప్తారు. నాగశ్రీ ఐఫోన్. దీప్తి గారు, చిత్ర, ప్రమోద్ గారు, లేదా నేను ఎవరైతే వీడియో ఆన్ చేశారో వాళ్ళనే మళ్ళా రిపీట్ చేయమంటాను. ఇస్ ఇట్ ఓకే? ఎస్, నాగశ్రీ గారు. హలో, నమస్తే. నమస్తే అండి. ఓం అపసర్వంతు తే భూతాః. ఓం అపసర్వంతు తే భూతా. ఏ భూతా భూమి సంస్థితాః. ఏ భూతా భూమి సంస్థితాః. ఏ భూతా విఘ్నకర్తారః. ఏ భూతా విఘ్నకర్తారః. తే నశ్యంతు శివాజ్ఞయా. తే నశ్యంతు శివాజ్ఞయా. వెరీ గుడ్ అండి. ఇది 3 శ్లోకాస్ ఉన్నాయి కాబట్టి ఇంకొకరికి మళ్ళా 2 శ్లోకాస్ కి పాడడానికి అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. దీప్తి గారు, ఓన్లీ దీప్తి అని ఉంది. ఎస్. నాగశ్రీ గారు మీరు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. అపక్రామంతు భూతాద్యాః. దీప్తి గారు రిపీట్. అపక్రామంతు భూత్యాద్యాః. సర్వే తే భూమి భారకాః. సర్వే తే భూమిద్భారకాః. సర్వేషామవిరోధేన. సర్వేషామవిరోధేన. పూజా కర్మ సమారభే. పూజా కర్మ సమారభే. చాలా బాగా చెప్పారు దీప్తి గారు, థ్యాంక్ యూ. చిత్ర ప్రమోద్ గారు అన్మ్యూట్ చేసుకోండి. దీప్తి గారు ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. పృథ్వీ త్వయాదృతా లోకా. దేవీ త్వం విష్ణునాదృతా. దేవి త్వం విష్ణునాదృతా. త్వం చ ధారయమాం దేవి. త్వం చ ధారయమాం దేవి. పవిత్రం కురు చాసనం. పవిత్రం కురు చ. వెరీ గుడ్ అండి చిత్ర గారు, చాలా బాగా చెప్పారు.
శ్వేత గారు ఇప్పుడు 1 శ్లోక రిపీట్ చేద్దాం. శ్వేత గారు, ఓన్లీ శ్వేత గారు, నాట్ శ్వేత ఐఫోన్. ఎస్, థ్యాంక్ యూ. ఓం అపసర్పంతు తే భూతాః ఏ భూతా భూమి సంస్థితాః. రిపీట్ చేయండి. ఓం అపసర్పంతు తే భూతాః ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారః తే నశ్యంతు శివాజ్ఞయా. ఏ భూతా విఘ్నకర్తారః ఏ భూతా విఘ్నకర్తారః తే నశ్యంతు శివాజ్ఞయా. వెరీ గుడ్ అండి. మీరు విసర్గ మహాప్రాణ చాలా బాగా ప్రొనౌన్స్ చేస్తున్నారు. చాలా గుడ్. మ్యూట్ యువర్ సెల్ఫ్. వినుత గారు, కేఎం వినుత గారు అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ టూ లైన్స్ చూద్దాం. అపక్రామంతు భూతాద్యాః సర్వే తే భూమి భారకాః సర్వేషామవిరోధేన పూజా కర్మ సమారభే. చెప్పండి వినుత మ్యామ్, ఐ గారు. డోంట్ హ్యావ్ లిరిక్స్ మ్యామ్. నా దగ్గర లిరిక్స్ ఓకే, లేదు. నేను నెక్స్ట్ సగం పీడిఎఫ్ సగం తీసుకొని నేను ఓకే, అలాగే ఓకే చేయండి. సగం సగం నేను వింటాను. నేను సగమే చెప్తానండి, మీరు రిపీట్ చేయండి, పర్లేదు. అపక్రామంతు భూతాద్యాః పత్రాదంతు భూత్యాః భూతాద్యాః భూత్యాద్యాః సర్వే తే భూమి భారకాః సర్వే దే భూమి భారతాః సర్వేషామవిరోధేన సర్వేషామవిరోధేః విరోధేన పూజా కర్మ సమారభే. పూజా కర్మ సమారభే. వెరీ గుడ్ అండి. మ్యూట్ చేసుకోండి. పవిత్ర ఎంఆర్ గారు, నెక్స్ట్ 2 లైన్స్ చూద్దాం. అన్మ్యూట్ చేసుకోండి. ఎస్. పృథ్వీ త్వయా ధృతా లోకా దేవీ త్వం విష్ణునా ధృతా త్వం చ ధారయ మాం దేవి పవిత్రం కురు చాసనం. ధృత అన్నది. ఎస్. పృథ్వీ త్వయా ధృతా లోకా త్వం విష్ణునా ధృతా. ఎస్. పవిత్రం కురు చాసనం. వెరీ గుడ్ అండి, చాలా బాగా చెప్పారు. టుగెదర్ విత్ మీ ఆల్ ఆఫ్ యూ. పవిత్ర గారు మ్యూట్ చేసుకోండి. ఎస్. ఓం అపసర్వంతు తే భూతాః ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారః తే నశ్యంతు శివాజ్ఞయా. అపక్రామంతు భూతాద్యాః సర్వే తే భూమి భారకాః సర్వేషామవిరోధేన పూజా కర్మ సమారభే. పృథ్వీ త్వయా ధృతా లోకా దేవీ త్వం విష్ణునా ధృతా త్వం చ ధారయ మాం దేవి పవిత్రం కురు చాసనం. నెక్స్ట్ వి కంటిన్యూ. మ్యామ్, ఒక డౌట్. అది ఫస్ట్ వర్డ్ అపసర్పంతు తే భూతాః సర్వంతునా? అపసర్పంతు. సర్పంతు కదా? ఎస్. ఓకే ఎస్. ఓకే ఓకే మ్యామ్. ఓకే. ఇప్పుడు కేశవనామాలు. యాక్చువల్గా ఇది తెలుసు కాబట్టి ఒకసారి నేను మొత్తం చెప్పేస్తాను. 3 మెంబర్స్ నాకు మళ్ళా చెప్పండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమో నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః,
ॐ हृषीकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ अधोक्षजाय नमः ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः ॐ हरये नमः ॐ श्रीकृष्णाय नमः పూర్ణిమ గారు మీరు చెప్పండి. ఓకే అండి, ఫుల్ చెప్పాలా అండి? ఫుల్ చెప్పేసేయండి. ఓకే. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమో నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం కృష్ణాయ నమః. వెరీ గుడ్ అండి. శ్రావణి ఎస్ మీరు అన్మ్యూట్ చేసుకోండి, ఒకసారి చెప్పండి. పూర్ణిమ గారు మ్యూట్ చేసుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమో నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. వెరీ గుడ్ అండి, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. కేశవనామాలు అయిపోయిన తర్వాత సంకల్పం. భవ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మ్యామ్. ఎస్ రిపీట్ చేయండి. శుభే శోభనే ముహూర్తే, శుభే శోభనే ముహూర్తే, మ్యామ్ వినిపిస్తుందా? ఆద్య బ్రహ్మణః ద్వితీయ ప్రహరార్తే, ఆద్య బ్రహ్మణః ద్వితీయ ప్రహరార్ధే, శ్వేతవరాహ కల్పే, శ్వేతవరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, వైవస్వత మన్వంతరే, కలియుగే ప్రథమ పాదే, కలియుగే ప్రథమ పాదే, జంబూద్వీపే భరతవర్షే, భూద్వీపే భరతవర్షే, భరతఖండే, భరతఖండే, దండకారణ్యే, దండకారణ్యే, గోదావర్యాః గోదావర్యాః దక్షిణే తీరే, దక్షిణే తీరే, శాలీవాహనశకే, శాలీవాహనశకే, బౌద్ధావతారే, బౌద్ధావతారే, రామక్షేత్రే, రామక్షేత్రే, అస్మిన్ వర్తమానే,
मिन् वर्तमाने व्यवहारिके व्यवहारिके चान्द्रमान चान्द्रमान प्रभवादिषष्टिसंवत्सराणां मध्ये प्रभवादिषष्टिसंवत्सराणां मध्ये श्रीमत्पराभवनाम संवत्सरे श्रीमत् పరాభవనామ సంవత్సరే. ఇక్కడ ఏ సంవత్సరం అయితే జరుగుతుంటుందో ఆ సంవత్సరం చెప్పాలి. ఉత్తరాయణే ఆషాఢం నుంచి దక్షిణాయనం కాబట్టి ఇప్పుడు జ్యేష్ఠ మాసం కదా, అందుకనే ఉత్తరాయణం. గ్రీష్మ ఋతో జ్యేష్ఠ మాసే కృష్ణపక్షే ఈ రోజు తిథి వేసుకొని తిథౌ ప్రొనౌన్స్ చేయండి. నేను వారం ఒకటి చెప్తాను. గురువాసరయుక్తాయాం శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. నెక్స్ట్ సుమా గారు చెప్పండి. భవ్య గారు మ్యూట్ చేసుకోండి. సుమ గారు అన్మ్యూట్ చేసుకోండి. మమ ఉపాత్ ఎస్ సుమ గారు రెడీ? చెప్పండి మ్యామ్. ఎస్ చెప్పండి. మమ ఉపాత్ సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పూజాంచ కరిష్యే. ఎస్ టుగెదర్ అందరూ నాతో పాటు మ్యూట్ చేసుకుని పలకండి.
शुभे शोभने मुहूर्ते शुभे शोभने मुहूर्ते आद्य ब्रह्मणः द्वितीय प्रहरार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे दण्डकारण्ये गोदावर्याः दक्षिणे तीरे शालीवाहनशके बौद्धावतारे रामक्षेत्रे अस्मिन् वर्तमाने व्यवहारिके चान्द्रमान प्रभवादि षष्टिसंवत्सराणां मध्ये श्रीमान् याव संवत्सर याव आयन याव ಋತು ಯಾವ ಮಾಸ ಯಾವ ಪಕ್ಷ ಯಾವ ತಿಥಿ ಯಾವ ವಾರ ಅದು ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಆಯಾ ದಿನಕ್ಕೆ ಚೇಂಜ್ ಆಗುತ್ತೆ ಅಲ್ಲ ಸಂವತ್ಸರ ಮಾತ್ರ ವರ್ಷ ಪೂರ್ತಿ ಸೇಮ್ ಇರುತ್ತೆ शुभ नक्षत्रे शुभ योगे शुभ करण एवं गुण विशेषण विशिष्टायां शुभ तिथौ मम उपात्त समस्त दुरितक्षय द्वारा श्री परमेश्वर प्रीत्यर्थम् अस्माकं सह कुटुम्बानां क्षेमस्थैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं सर्वाभीष्ट सिद्ध्यर्थं श्री परमेश्वर प्रीत्यर्थं पूजां च करिष्ये ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ డాష్ ಇದೆಲ್ಲ ఎక్కడైతే స్పేస్ ఉంది కదా అక్కడ మీరు ఏ దేవుణ్ణి అయితే ఆ రోజు ఆరాధిస్తున్నారో ఆ దేవుని పేరు అక్కడ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని దాని అర్థం ఇప్పుడు గణపతి పూజ చేస్తా అంటే పరమేశ్వర ప్రీత్యర్థం గణపతి పూజాంచ కరిష్యే అమ్మవారిదైతే కన్యకా పరమేశ్వరి పూజాంచ కరిష్యే ఫర్దర్ దుర్గాదేవి అయితే అక్కడ ఆ డాష్ లో మీరు ఏ దేవిని అయితే ఆ రోజు ఆరాధిస్తుంటారో ఆ దేవిని కంప్లీట్ గా వాళ్ళ పేరు చెప్తూ పూజాంచ కరిష్యే అని చెప్పాలి ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగొచ్చు శ్వేత గారు హ్యాండ్ రైజ్ చేశారు చెప్పండి శ్వేత యా నా క్వశ్చన్ సారీ మీ వాయిస్ క్లారిటీగా రావట్లేదండి చాట్ చేయండి ఫుల్ చెప్పాలనా వాడు అదే అడుగుతా ఉండేది డైలీ ఫుల్ చెప్పవాలన్నా నిత్య పూజ విధి అంటేనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిత్య అంటే రోజు ఇక్కడ మనం మెన్షన్ చేసిండేది ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే ఇంటికి మొత్తం మంచి అవుతుంది అవునా సో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు మనం పూజ చేసినప్పుడు ఆడవాళ్ళు చాలా ఇష్టంగా ప్రే చేసేది మన కులదేవతకు కూడా ఫ్రైడే ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి ట్యూస్డేస్ ఆర్ ఫ్రైడేస్ యాజ్ యువర్ విష్ మీ కన్వీనియన్సీ టైం బట్ నిత్య పూజా విధి అంటే ప్రతిరోజు మనకు బ్రేక్ఫాస్ట్ కావాలి లంచ్ కావాలి డిన్నర్ కావాలి ఎండ ఉంటే ఎళ్ళీరు కావాలి సో దేవుడికి అన్ని కావాలి కదా సో దట్ అలా అది మీ కన్వీనియంట్ బట్ ప్రాసెస్ అయితే ఇలా అన్నీ చెయ్యాలి మనకి ఏది తక్కువైనా మనం ఇది తీసుకొని ఉంటే బాగుంటుండే అనే ఫీలింగ్ మనకు వచ్చినప్పుడు మనం దేవునికి చేసేటప్పుడు మనకి అనిపించాలి కదా ఈ రోజు ఇది కంప్లీట్ గా నేను పూజ చేయాలి అని అలా మీ భావన ఎలా ఉంటే అలా భగవంతుడు స్వీకరిస్తాడు బట్ ప్రాసెస్ ఇది మీ టైం మీ షెడ్యూల్డ్ దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగొచ్చు ఇప్పుడు థర్స్డే క్లాస్ చేస్తారా ఎవ్రీ థర్స్డే ఉంటుంది 3 to 4 సెషన్స్ ఉంటుంది
and it will be from 11:30 to 12:15. ఈ రోజు కొంచెం లేట్ అయింది బికాస్ ఆఫ్ ద ఇంట్రొడక్షన్ అండ్ ఆల్. సో 12:15 and 10 minutes after that we'll have the doubt clearing session ఏమైనా ఉంటా. It was very Okay. nice. యా Very థ్యాంక్ well యూ. taught, ma'am. అండ్ ఇది యాక్చువల్లీ మనం ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నాం కాబట్టి ఇంత టైం పడుతుంది. బట్ ఇట్ డజంట్ టేక్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. మనము నేర్చుకొని అయిన ఇంకా ఇట్ డజంట్ టేక్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ మనము కంప్లీట్ గా చేసేకి. సో బట్ ఇది తెచ్చిన కాన్సెప్ట్ సూపర్ అప్ప, అందరికి యూస్ఫుల్. ఎన్నో జనాలకు థ్యాంక్ గుర్తుండాలి, చాలా యూస్ఫుల్ అవును అయితే ఉంది అందరికి. అవును మా అవ్వ వాళ్ళు మా అమ్మ వాళ్ళు అంతా చేసేది చూసిండ్మి. బట్ ఇప్పుడు ఎవరికి తెలీదు. గంధం కడలు అంటిస్మి, మంగళారతి చేస్మి, నైవేద్యం చేస్మి, అలా అయిపోయిస్తుంది పూజ. బట్ ఈ ప్రొసీజర్ అది క్యారీ ఫార్వర్డ్ కావాలా అని వీ హ్యావ్ టేకెన్ అప్ దిస్ ఇనిషియేటివ్. మా మెంబర్స్ అందరూ రిక్వెస్ట్ చేసి, సో వీ థాట్ వై షుడెంట్ వి give this opportunity to everybody anta anesi we took this initiative. And thank you so much for all your interest also. థ్యాంక్ యూ. మీరు అన్ని వింగల్కి స్ప్రెడ్ చేస్తున్నారు, చాలా ఖుషి అయ్యా. బట్టి చల్కరేలానే చేయకుండా అన్ని వింగులు ఇన్ని అని ఇన్సెటివ్ ఎత్తుకున్నారు కదా, సో హ్యాపీ దట్ వన్. Thank you so much. And అన్ని వింగుల్ ఇంకాను జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ. ఐ కెన్ సీ పూజ పూర్ణిమ ఫ్రమ్ జేపీ నగర్ వింగ్. మీరు ఏ వింగ్ అండి? బస్వన్గుడి. Paswangudi wing, okay. And Jayanagar also, I think somebody is there. Pooja Vivek Garu is Name from Baswangudi. Paswangudi, I okay. think Deepthi is also there. Baswangudi wing. Yeah, I can Yeah. see Divya Shetty also, AVLJ Uttarali wing. So, Pratibha from BTM wing. oh wow. Thank you so much. మీ గ్రూప్ లను కన్వే చేయండి, ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యేకి. అండ్ నోట్స్ అందరికి క్లియర్ ఉంది కదా ఇప్పుడు, ఆర్ డూ Correct. యూ నీడ్ ఎనీ చేంజెస్? చాలా బాగుందండి, వెరీ క్లియర్ ఇట్ ఇస్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మ్యామ్. చాలా బాగా చెప్పిస్తా ఉన్నారు, ఇంట్రెస్ట్ గా ఒక్కొక్కరి దగ్గర చెప్పించి రిపీటేషన్స్ చాలా బాగా చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో వాళ్ళ మచ్. వాయిస్ చాలా బాగుంది. అండ్ వాళ్ళ ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్ట్ గా ఉంది. నాకు ఇవన్నీ నాకు యాక్చువల్లీ నాకు నిత్య పూజ వస్తుంది. అయితే కొన్ని వర్డ్స్ ఏమేమో చెప్తా స్పీడ్ లో చేంజ్ అవును అయిపోయింది. ఇప్పుడు మ్యామ్ చెప్పిస్తా అంటే అయ్యో నేను ఇట్లా చెప్పుకుంటా అంటే కదా అనేట్లా నాకు కరెక్షన్స్ అయితా ఉంది. దట్ ఈస్ ఈజ్ వై అ బ్లెస్డ్ చైల్డ్. కరెక్ట్ గా వాళ్ళు ఇచ్చిస్తా ఉన్నారు కదా, అది క్లీన్ గా ఫాలో అవుతా ఉంది. అవును చాలా బాగా చెప్పిస్తా ఉన్నారు మ్యామ్. వెరీ థ్యాంక్ నైస్. యూ మ్యామ్. చాలా బాగా థ్యాంక్ యూ సో చూపిస్తారు. మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. మా థ్యాంక్ యూ ప్రొనౌన్సియేషన్ అండి. కరెక్ట్ చేస్తున్నారు మీరు, అది ఇంపార్టెంట్ మాకి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ So యూ we సో will మచ్. wind off today's session. Jai Vasvi. ఓకే జై వాసు. See you all on next Thursday. మేము Sure. రికార్డింగ్స్ కూడాను షేర్ చేస్తాము, అండ్ షీ విల్ సెండ్ ద శ్లోకా రికార్డింగ్స్ ఆల్సో. ఫస్ట్ మీరు అందరూ శ్లోకాస్ జట్లా మీరు ఫెమిలియర్ అయితే ఆ పూజ విధానం కూడాను వి విల్ ట్రై షేరింగ్ ఇట్. ఓకేనా? ఎట్లెట్లు చేయాలా, యా శ్లోక ఎప్పుడు యూస్ చేయాలా అనేది కూడా వి విల్ ట్రై షేరింగ్ ఇట్. ఓకే, ఓకే థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్. Thank you, madam. ఓకే బాయ్. Bye. Everyone.